చాలా చలి ఉందన్నమాట శ్రీశైలం అంతా. ఇక్కడ ఈ గోపురాన్ని శివాజీ గోపురం అంటారు. సో నుంచి అక్కడ మీకు గర్భగుడి కనిపిస్తుంది, గోల్డెన్ కలర్ లో ఉన్నది. కానీ ఇది మొత్తం నేను బ్యాక్ వాటర్ బాటిల్స్ బ్యాన్ చేసినందుకు అసలు వాటర్ ఎక్కడ దొరకదు గాయ్స్. మాకు కొలను లాగా ఉంది. అండ్ చుట్టూ మెట్ల దగ్గర చాలా మంది నిన్న మొన్న డైలీ దీపాలు పెట్టే ప్రోగ్రామ్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తున్నారంట. మొత్తం ఇక్కడ లోయలాగా ఉంది గాయ్స్. ఇంకొకటి స్టెప్స్ కూడా కరెక్ట్ గా లేవు, బికాజ్ అవి కుచ్చుకుంటున్నాయి. గాయస్ ఇక మార్నింగ్ 7:30కి మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. కానీ చాలా మంచుతోటి అసలు చాలా చలి ఉందన్నమాట శ్రీశైలం అంతా. ఒకసారి వెదర్ చూడండి ఎంత చల్లగా ఉందో. ఇది నేను 7:30కి తీసాను. అండ్ లోపల ఇది బ్యాక్ సైడ్ టెంపుల్ నుంచి అనమాట, బికాజ్ ఫ్రంట్ నుంచి మాకు ఫోన్ అలౌ చేయలేదు షూట్ చేయడానికి. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడ ఈ గోపురాన్ని శివాజీ గోపురం అంటారు. సో ఇక్కడ నుంచి మేము లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాము. సో నాకు పర్మిషన్ ఉన్నంత వరకు అయితే నేను మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. అండ్ చాలామంది ఇక్కడ పంతులతోటి గోత్రనామాల పూజ అని కూడా చేయించుకుంటున్నారు. గాయస్ ఇది టెంపుల్ లోపట, కానీ బ్యాక్ సైడ్ నుంచి అక్కడ మీకు గర్భగుడి కనిపిస్తుంది, గోల్డెన్ కలర్ లో ఉన్నది. కానీ ఇది మొత్తం నేను బ్యాక్ సైడ్ నుంచి తీసాను అనమాట. అండ్ ఇక్కడ కార్తీక మహోత్సవాలని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. कितना है वो कितना है ఇంకా నా బిడ్డ బెలూన్ కొనుక్కుంది, అది పగలగొట్టేసింది కూడా. ఇప్పుడు మా వాడిది ఎట్లా లాక్కోవాలని చూస్తుంది, వానికి అర్థమైపోయింది. ఇక్కడ అన్ సీజన్ లో కూడా రేగి పళ్ళు, మామిడి పళ్ళు కూడా అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్స్ బ్యాన్ చేసినందుకు అసలు వాటర్ ఎక్కడ దొరకదు గాయ్స్, మనం తీసుకెళ్తే తప్పించి. కాకపోతే మజ్జిగ మాత్రం అమ్ముతున్నారు ఇక్కడ. గాయ్స్ ఇక్కడ కోటి దీపాల మహోత్సవం అని ఫుల్ వాటరు, మధ్యలో శివుడు ఉన్నారు. ఇది ఒక కొలనులాగా ఉంది. అండ్ చుట్టూ మెట్ల దగ్గర చాలా మంది నిన్న మొన్న డైలీ దీపాలు పెట్టే ప్రోగ్రామ్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తున్నారంట. సో ఇది నేను మార్నింగ్ టైం వెళ్ళాను కాబట్టి అక్కడ ఇంకా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ కాలే, ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. కానీ అక్కడ టైం లేకుండే నేను ఈవినింగ్ దాకా అక్కడ స్టే చేయలేదన్నమాట. కానీ వాటర్ అయితే చాలా బాగున్నాయి. నేను దిగినాను, అంత ఎండలో కూడా అసలు ఆ వాటర్లో కాలు పెడితే ఎంత చల్లగా ఎంత హాయిగా
మంచిగా అనిపించింది తెలుసా అసలు. అండ్ చాలా బాగుంది గైస్, వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా నేను చెప్పలేను, అది మనం వెళ్ళి చూస్తే తప్పించి మనకు అర్థం కాదు. కానీ చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ సాంగ్స్, భజనలు, చాలా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారంట, డాన్సెస్ అట్లాంటివి కూడా. గైస్, శ్రీశైలం దర్శనం కంప్లీట్ అయిన తర్వాత పక్కనే ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న పాలధార పంచదార అనే వాటర్ ఫాల్స్కి అయితే నేను వెళ్ళాను. ఆ వ్యూ మొత్తం ఇక్కడ చూపిస్తాను నేను మీకు. ఇక్కడికి వెళ్ళాలంటే 108 స్టెప్స్ కంపల్సరీ దిగాల్సిందే గైస్. 108 స్టెప్స్ దిగిన తర్వాత వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. అండ్ అక్కడ టెంపుల్ కూడా ఉంటుంది. మొత్తం ఇక్కడ లోయలాగా ఉంది గాయస్. ఇంకొకటి స్టెప్స్ కూడా కరెక్ట్గా లేవు, బికాజ్ అవి కుచ్చుకుంటున్నాయి కాళ్ళకి. చాలా జాగ్రత్తగా దిగాలి, జారుతున్నాయి. అండ్ మనకి శ్రీశైలంలో ఏమైనా షాపింగ్ చెయ్యని వాళ్ళు దేవుడికి సంబంధించినవి ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కూడా చేసుకోవచ్చు, సేమ్ అవే ఉన్నాయి ఆల్మోస్ట్. అండ్ మా పాప అయితే అదిగో పరిగెడుతుంది అనమాట. దిగేటప్పుడు మనకు పెద్దగా ఏం అనిపించదు, కానీ ఎక్కేటప్పుడే చాలా కాళ్ళు పెయిన్ వస్తుంది. అదిగో ఎంత కిందికి ఉంది చూడండి. అక్కడ కొంచెం వాటర్ ఫాల్ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది. ఇప్పుడు వాటర్ వచ్చేసి కొంచెం తక్కువగా ఉంది కాబట్టి వాటర్ ఫాల్స్ అనేది తక్కువ అనిపిస్తుంది. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వాటర్ ఎక్కువ ఉండే, సో అప్పుడు చాలా వ్యూ అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇది భూచక్ర గడ్డ అంట, ఇది తింటారు షుగర్ వేసుకొని. మీరు ఆల్మోస్ట్ కొంతమంది వినే ఉండొచ్చు, అది హెల్త్కి చాలా మంచిదని చెప్తారు. అండ్ మేము తీసుకున్నాము, కానీ అది నేను తినలేకపోయాను అనమాట. హాయ్ బంటి, ఎక్కడికి వెళ్దాం? దా కదా గైస్, ఇంకా నా శ్రీశైలం జర్నీ అంతే కంప్లీట్ అయిపోయింది. ఇదంతా మార్నింగ్ వ్యూ చూపిస్తున్నాను. ఇక్కడ డ్యామ్ దగ్గర మార్నింగ్ ఇలా ఉంటుంది, ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో ఓన్లీ నైట్ వ్యూ మాత్రమే చూపించాను.
అండ్ మార్నింగ్ వస్తుంటే ఎలా ఉంటుంది శ్రీశైలం సముద్రం అంతా, నేను నది దగ్గర వెళ్ళి తీద్దాం అనుకున్నాను, నాకు టైం సరిపోలేదు గైస్. ఇంకొకటి కార్తీకం కాబట్టి చాలా రష్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ అసలు మాకు స్టే చేయడానికి రూమ్స్ ఎక్కడా దొరకలేదు కూడా గైస్. మొత్తానికైతే నా శ్రీశైలం జర్నీ కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఉమామహేశ్వరం వెళ్తున్నాను, అక్కడ కూడా కార్తీక దీపాలు పెట్టడానికి. ఐ హోప్ ఈ శ్రీశైలం వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు నచ్చినట్టే నేను చూపించాను అనుకుంటున్నాను. అండ్ ఉమామహేశ్వరం యొక్క లొకేషన్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను గైస్. ఇంకొకటి, నాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేయాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.